అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కి శాఖలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 శాఖల బాధ్యతలను అప్పగించింది అజర్కి. మంత్రి అజారుద్దీన్ కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం సీఎం దగ్గరున్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖను అజారుద్దీన్ కి ఇచ్చారు. మైనార్టీ శాఖ ఇప్పటి వరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గరుండగా ఇప్పుడు ఆ శాఖను అజారుద్దీన్ కు కేటాయించారు. అజారుద్దీన్ అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసొస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల అజారుద్దీన్ తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గవర్నర్ కు ప్రతిపాదనల్ని కూడా పంపారు. కానీ గవర్నర్ ఇంకా వాటిని ఆమోదించలేదు. చట్టసభల్లో సభ్యుడు కాకుండా నేరుగా మంత్రి పదవిని చేపడితే 6 నెలల్లోపు శాసనసభ నుంచి గానీ శాసన మండలి నుంచి గానీ సభ్యత్వం పొందాలి. అజారుద్దీన్ తో కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య ప్రస్తుతం 16కు చేరుకుంది. కేబినెట్ లో మరో 2కి ఇంకా అవకాశం ఉంది. మరోవైపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కేబినెట్ లో బెర్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలకు ఇతర పదవుల్ని కట్టబెట్టింది. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ హోదా కల్పించింది.